వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. ఇక డీటెయిల్ చూస్తే డ్రగ్స్ రిపోర్ట్లో తనకు పాజిటివ్ వచ్చిందని వార్తలు ప్రసారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ఇంకా ఛార్జ్ షీట్ తానే చూడలేదని మీడియాకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ వార్తలు చూసి తన తల్లి అనారోగ్యానికి గురైందని చెప్పారు. తానే మీడియా పెద్దల వరకు వస్తానని, వారు ఎలాంటి టెస్టులు చేయించినా తాను రెడీ అని చెప్పారు. ఇక డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకైనా సిద్ధమన్నారు నటి హేమ. న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యకాలం గతంలో ఎలా అయితే నా మీద పాజిటివ్ వచ్చిందని ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు అండ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా అయితే ప్రచారం చేశారో అదే పాత న్యూస్ ని తీసుకుని వచ్చి మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు. పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా ఛార్జ్ షీట్ నేనే చూడలేదండి. ఇంకా ఛార్జ్ షీట్ నా చేతికే రాలేదు. సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది? మీరు ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఎన్టీవీలో మళ్ళీ న్యూస్ యథావిధిగా చేస్తున్నారు. ఎన్టీవీతో నాకున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ క్రైమ్ రిపోర్టరు రమేష్ వైట్లా అని చెప్పి ఆయన ఉన్నారు. లాస్ట్ టైం కూడా పుడింగ్ ఎలిమెంట్ విషయంలో కూడా ఇట్లానే రాంగ్ న్యూస్ వేశాడు అతను. నేను ఎన్టీవీకి వెళ్ళాను, అక్కడ ఎవరు లేరండి, చౌదరి గారు రాలేదన్నారు. సరే అండి అని చెప్పి అతని నెంబర్ తీసుకుని ఆయనకి ఫోన్ చేశారు, రమేష్ వైట్లకి ఫోన్ చేసి, ఏమండి నేను లేను అక్కడ, నా న్యూస్ వేయకండి ప్లీజ్, నా పేరు తీసేయండి అన్నా. మాకు పోలీసులు ఇచ్చారు, మేమెందుకు తీయాలని కొంచెం గట్టిగానే అరిచాడు ఆయన. అరిస్తే సరేనండి నేను మాట్లాడుతున్నాను, మీరు అరుస్తున్నారు, సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి, నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను అన్నా. ఓకే, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను రండి అన్నాడు. సో నేను ఇమ్మీడియట్ గా కాల్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. వెళ్తే అక్కడ అతను లేడు. అక్కడ వాళ్ళందరినీ అడిగే మీడియా వాళ్ళని, ఏమండి రమేష్ వైట్ల ఎక్కడ ఉన్నారు అంటే, లేదండి వెళ్ళిపోయారు అన్నారు. అంటే నేను వస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత నేను అక్కడ అరిచాను, ఎట్లా ఎన్టీవీ వాడు న్యూస్ వేస్తాడు నా పైన, నేను అక్కడ లేనని చెప్పేసి అడగడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే విధంగా మొన్న ఒక అతను ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి, ఎన్టీవీ నుంచి మాట్లాడుతున్నామండి, రమేష్ వైట్ల గారు మీకు ఫోన్ చేయమన్నా, నేను వాళ్ళ అసిస్టెంట్ ని అని అన్నాడు. ఓకే ఏంటమ్మా అని అడిగా. అంటే అదే మేడం ఏంటి విశేషాలు, ఏంటి ఈ న్యూస్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశానంటే, నేను అన్నా ఇప్పుడు వరకు నన్ను అడిగి న్యూస్ వేసారా, మీ ఇష్టం వచ్చినట్టే వేస్తున్నారు కదా, నాకైతే నేను తీయించుకున్నది నెగిటివ్ వచ్చింది, అక్కడ కూడా నెగిటివ్ వచ్చింది, అయినా మీకు కోటిది వద్దు నాది వద్దు, నేనే మీ దగ్గర వస్తాను ఎన్టీవీకి, మీరు నా టెస్టులు చేయించండి, చేపిస్తే ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి మీ కాల్ పట్టుకుని క్షమాపణ అడుగుతాను, అదే నెగిటివ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను గట్టిగానే మాట్లాడానండి అతనితో. మాట్లాడితే అది కాదు మేడం, ఇది కాదు మేడం అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశారు. ఓకే, ఇమ్మీడియట్ గా నేను ఛాలెంజ్ చేయగానే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకుండా పెట్టేశారు. కట్ చేస్తే మళ్ళీ సేమ్ హేమకి డ్రగ్స్ తీసుకుంది, దానికి ఇవి వచ్చింది, మళ్ళీ పాజిటివ్ వచ్చింది అనే వేస్తున్నారు. నేను ఎన్టీవీ చౌదరి గారు నమస్తే అండి, లాస్ట్ టైం కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చాను, నాకు కుదరలేదు సార్, నేను మీకు కోర్టు వద్దు, నా టెస్టులు కూడా వద్దు సార్, ఎవరిని నమ్మదు, కోర్టులో వచ్చింది కూడా నమ్మకం. గుజరాత్ లోని